Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కేరళ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. త్రిశూర్ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 6 వ్యక్తులు మృతి చెందారు. 40 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. త్రిశూర్ పూరం ఉత్సవాల కోసం బాణసంచా తయారీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సంభవించింది ఈ పేలుడు. ప్రమాద సమయంలో లోపల 60 మందికి పైగా కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ పేలుడుతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఇక బాణసంచా తయారీ చేస్తుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. త్రిశూర్ పూరం ఉత్సవాల కోసం బాణసంచా తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. కేరళ రాష్ట్రంలో నెలకొన్న ఈ తీవ్ర విషాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి ఈ తీవ్ర విషాద ఘటన అంటే పర్మిషన్ లేకుండా అక్కడ తయారు చేస్తున్నారా, లేకపోతే అనుకున్న మోతాదు కన్నా ఎక్కువగా చేశారా, లేకపోతే దేనికి ఆ ప్రమాదం సంభవించింది అనేటువంటి ప్రాథమికంగా ఒక అంచనాకి ఏమైనా వచ్చారా? గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్, ఇప్పుడు ఏదైతే ప్రమాద ఘటన జరిగిందో ఆ ఘటన జరిగినటువంటి బాణసంచా తయారీ కేంద్రం నుంచి త్రిశూర్తో పాటుగా తిరువనంతపురం కానీ లేదా మరికొన్ని ప్రాంతాలకు ఎక్కువగా బాణసంచా తయారు చేసినటువంటి బాణసంచాలు అక్కడి నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే త్వరలో అంటే తిరువూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి పూర్వం ఉత్సవాలు ఏదైతే ఉందో ఈ ఉండటం వీటిని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు కేరళలో. దీనికి సంబంధించే బాణసంచా వినియోగం ఎక్కువగా ఉంటుంది. కేరళ మొత్తం సంవత్సరం మొత్తంలో కూడా ఈ పండుగకి ఎక్కువగా న్యూ ఇయర్ కంటే లేదంటే ఇతర పండుగల కంటే కూడా దీనికి ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అందుకనే పెద్ద ఎత్తున బాణసంచాను తయారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. అయితే మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం కానీ లేదంటే జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం కానీ చూస్తే ఏదైతే అక్కడ ఒక వ్యక్తి బయట నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే సూపర్వైజర్ గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ సిగరెట్ తాగుతున్నాడో సిగరెట్ తాగే క్రమంలోనే నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి అనేది మనకి వచ్చినటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా కేరళ ప్రభుత్వం కానీ అక్కడ స్థానిక పోలీసులు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు. కానీ ప్రస్తుతానికి గాయపడ్డ వారి పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగానే ఉంది. ముఖ్యంగా గాయపడిన వారిలో 6 పరిస్థితి అంటే 6 ప్రాణాలు కోల్పోయారు, మరో 6 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అనేది మనకున్నటువంటి సమాచారం. అయితే తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వాలు ఆ స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కదా, సెక్యూరిటీ పర్పస్. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. అంటే ప్రజలకి కామన్ సెన్స్ అనేది ఫస్ట్ ఉండాలి. అంటే వ్యాపారులు కానీ లేదంటే వీళ్ళు ఎవరైతే ఈ తయారు చేస్తున్నారో వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక 100 బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయంటే అక్కడ 100 బాణసంచా తయారీ కేంద్రాలు వచ్చి అక్కడ కానిస్టేబుల్ కూర్చోడు, లేదంటే ఎవరో వచ్చి మనకు మానిటరింగ్ చేయరు. కాకపోతే అదేమవుతుందంటే ఓకే మనకు పరిమితి ఏంటి, లేదంటే మనం అగ్ని ప్రమాదాలు సంభవించుకుంటున్నాం, మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాము అనే దానికి సంబంధించి వాళ్ళ యాజమాన్యాలకు ముందు ఒక ఇది ఉండాలి. కానీ అది మిస్ అవుతోంది అనేటువంటి ఆరోపణ అయితే ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఏదైతే జాగ్రత్తలు అక్కడ నిప్పురవ్వలు ఎగిసిపడే విధంగా పరిస్థితుంది అని అంటే అక్కడ నీకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భద్రతా చర్యలకి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలను మనం అనే ముందు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా కొంత ఇక్కడ ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి. మనం రీసెంట్ గా కాకినాడ దగ్గర వేటలపాలెంలో కూడా ప్రమాదం చూసాం. ఖచ్చితంగా అది యాజమాన్యం తప్పు. అలాగే తమిళనాడులో రీసెంట్ గా జరిగినటువంటి ప్రమాదం కూడా అది యాజమాన్యం తప్పే. కాబట్టి ఇక్కడ యాజమాన్యాలు ఏంటంటే ఈ డిమాండ్ ని ఉంచుకుని అంటే అధికారుల కళ్ళు కప్పి ఏదైతే ఈ లొసుగులు ఇవి ఉంటాయి వీటిని వినియోగించుకుని ఎక్కువగా ఒక్క రోజులోనే ఎక్కువ తయారీ చేసేసి ఈ రోజు లేదా ఇన్స్పెక్షన్ లేదు లేదంటే ఇంకోటి లేదు అనుకుంటే ఆ రోజు ఎక్కువ తయారీ చేసేసి దాన్ని పెద్ద ఎత్తున తరలించడం ఇదంతా కూడా ఇది ఈ కామన్ సెన్స్ అనేది మిస్ అవుతుంది. దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి, దేశం మొత్తం కూడా ఎక్కడో చోట ఘటన జరుగుతుంది అనేటువంటి విఘ్నత అనేది వీళ్ళకి మిస్ అవుతుంది అనేటువంటి ఆందోళన అయితే ఉంది. ఎంత మేర ఎక్స్గ్రేషియా ప్రకటించింది మృతులకి సంబంధించి ఏంటి వెంకట్ ఫైనల్ గా? అయితే దీనికి సంబంధించి ఇంకా కేరళ ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా 2 లక్షల మేర సాధారణంగా కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కంటే ఎక్కువ ప్రకటించదు. ఇటీవల జరిగినటువంటి ప్రమాదాల్లో కూడా బాధితులకు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి 2 లక్షలు, అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50,000 రూపాయలు ప్రకటిస్తూ ఉంటారు. మరి కేరళ ప్రభుత్వం దీనికి ఎంత ప్రకటిస్తుంది ఏంటనేది కూడా ఎన్నికల కోడ్ కూడా అక్కడ అమల్లో ఉంది కాబట్టి మరి ఏం చేస్తారనే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఒక విషాద ఘటనని చెప్పాలి ఇది, కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి ఈ తీవ్ర విషాదాన్ని. అలాగే త్రిశూర్ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 6 వ్యక్తులు మృతి చెందారు, 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. త్రిశూర్ పూరం ఉత్సవాల కోసం బాణసంచా తయారీ చేస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో మరింత విషాదం అయితే అక్కడ
నెలకొందని చెప్పాలి. సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోలేదా, లేకపోతే ప్రమాదవశాత్తు సంభవించినటువంటి ప్రమాదంగా దీన్ని చూస్తున్నారనేది విచారణలో తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల దాదాపుగా 60 మంది ఉన్నారనేటువంటి మాట. ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయాలయ్యాయని కూడా గుర్తించలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది అనేటువంటి మాట. అధికారుల నుంచి, కేరళం ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఏ స్థాయిలో అక్కడ దట్టమైన పొగ అలుముకుందో, ఆ భారీ పేలుడుతోటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భయానక వాతావరణం అయితే నెలకొంది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. ఏం జరిగిందని తెలుసుకునే లోపే అంతా కూడా బూడిదైపోయింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు అయితే సహాయక చర్యలు అయితే అక్కడ చేపడుతున్నారు. గాయపడ్డటువంటి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.